ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఉధృత వాతావరణం నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే కళ్యాణం అయిపోయిన తర్వాత తలంబరలు ఇచ్చే టైంలో అయితే తోపులాట అయితే మాత్రం జరిగింది. ఇదే క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పైకి వచ్చినటువంటి సాధువులు కూడా ఇష్టాసరం మాట్లాడారంటూ కూడా మరొక వైపు అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ రామతీర్థాల విషయానికి వచ్చేసరికి మాత్రం పోలీసుల వ్యవహార శైలి కూడా బాగాలేదంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ముత్యాల తలంబరాలు ఉన్నాయో ముత్యాల తలంబరాలు అంతా కూడా ఎవరికి నచ్చిన వాళ్ళంతా పట్టుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ పలువురు కూడా భక్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో భక్తులు అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద అసలు ఏం జరిగింది? మాకు ఉదయం 6 గంటలకి ఉన్నాం సార్. మాకు తలంబ్రాలు అందట్లేదు, మాకు లోపలికి అలౌ చేయలేదు. ఇక్కడ ప్రతి పోలీసు వారు ఎవరు మాకు సహకరించలేదు. మాకు లోపలికి అలౌ చేయాలని మేము కోరుచున్నాం సార్. అంటే తలంబరాలు అంత సాంప్రదాయంగా అంత ఖర్చుని తీసుకుంటే ఏం జరుగుతుంది అనుకుంటారు? తలంబరాలు అంత ఇంపార్టెంటా? అవి ఇంపార్టెంట్ సార్. మాకు తలంబ్రాలు కావాలి. మేము లోపలికి వెళ్ళవ చేస్తే మేము లోపలికి వెళ్ళి తలంబ్రాలు తీసుకొని మేము వెళ్తాం. చాలా దూరంగా వచ్చాం సార్ మేము. మీరు చెప్పండి, మరి తలంబరాల కోసం ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎంతసేపు అంటే అరగంట నుంచి ఉన్నాం అంతే. అక్కడ ఉదయం నుంచి కూర్చొని ఇక్కడ నిలబడ్డాము. కొన్ని ఏమైనా అత్యంతాలు ఇస్తే ఏమయ్యింది మీకు? అంటే ఈ తలంబరాలు అంత ఇంపార్టెంటా? అంత సెంటిమెంట్గా తీసుకుంటారా? ఈ రోజు ఏటనుకో నువ్వు శ్రీరామనామం అంటే రాముడు కావాలి, తల మీద పడిన మాకు కావాలని మా భావం అంతే, ఇంకేం కాదు. మాకు ఏదైనా మంచి కలుగుతుందని. మరి ఇంకేంటి బాబు? తలంబ్రాలు తీసుకుంటే మంచి జరుగుతుంది, మంచి కావాలని కోరుకుంటున్నాము. అందుకే తలంబ్రాల కోసం వెయిట్ చేస్తున్నాం. మనకి మళ్ళీ సంవత్సరం వారి ఈ టైం వచ్చిన వారికి మాకు రాముడు అత్యంతాలు మనకి ఇస్తారేంటి బాబు ఎవరైనా? అందుకే అడిగాం. అంటే శ్రీరామనామం అంటే ఎంత ముఖ్యమైనది కదా, అందుకనే వచ్చామా. ఎంత దూరం నుంచి వచ్చాము, మాకు ఆ తలంబరాలు కావాలి. మరి ఇంకేంటి? ఇప్పుడు మీకు తలంబరాలు మీకు అందలేదు, మరి మీరు వెనక్కి వెళ్ళిపోతారా? మీరు తలంబరాలు అందే వరకు ఇక్కడే ఉంటారు? ఉంటాం ఇక్కడ, తలంబరాలు ఇచ్చే వరకు ఉంటాం ఇక్కడ. ఎప్పటి వరకు ఇవ్వకపోతే అప్పటి వరకు ఉంటాము. ఆల్రెడీ ఇక్కడ పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే పంతులు, ఇక్కడ ఉన్నటువంటి పూజలు అందరూ కూడా చెప్తున్నారు తలంబరాలు అయిపోయి వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. తలంబరాలు కావాలి మాకు, తలంబరాలు కావాలి, తలంబరాలు కావాలి, తలంబరాలు కావాలి. ఇవ్వండి, మరీ కావాలి తలంబరాలు. పంతుల దగ్గర ఉంటాయి, పంతులు అడిగితే ఇస్తారు. మీరు అడగచ్చు కదా, మీరు సహాయం చేయండి మాకు. చూసాం కదా, ఇదంతా కూడా ఒకటే చెప్పుకునే పరిస్థితి. భక్తులు కూడా ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంగా ఉంటుంది. ఏదైతే తలంబరాలు ముత్యాలు ఏవైతే ఉంటాయో ఆ కళ్యాణం జరిగిన తర్వాత ఆ కళ్యాణంలో వేసినటువంటి తలంబరాలతో పాటు ముత్యాలను కూడా చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు. అలాంటిది ఇటువంటి ఎంత పవిత్రమైనటువంటి తలంబరాలని ఆ ముత్యాలను తీసుకుని వెళ్ళి చాలా మంచిగా అయితే మాత్రం ఆ యొక్క ఇంట్లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇటువంటి పట్టుకుని వెళ్తే ఇంట్లో శుభం జరుగుతుందని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటిది ఈరోజు అటువంటి తలంబరాలు, అటువంటి ముత్యాలు కూడా ఈరోజు పూర్తిగా అందినటువంటి పరిస్థితి. పూర్తిగా భక్తులకు కానీ ఎవరికి కూడా ఇవ్వకుండా పూర్తిగా గేట్లు కూడా వేసేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పూర్తిగా చూసుకుంటే పోలీసుల వ్యవస్థ అంతా కూడా పూర్తిగా ఈరోజు ఇబ్బంది పడిందని కూడా ఒక విధంగా చెప్పొచ్చు. ఒక విధంగా పోలీసు చర్యలు కూడా సరిగ్గా లేవని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మోడరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒకసారిగా వందలాది మంది అయితే మాత్రం ఒకసారిగా ముందుకు దూసుకొచ్చినటువంటి తరుణంలో తోపులాట కూడా జరిగింది. ఇటువంటి తోపులాటలో వెంటనే మెట్లు కూడా కింద ఉంటే ఆ తోపులాటలు ఏమైనా సరే ముందుకు పడిపోతే ఖచ్చితంగా ఎవరి ప్రాణాలైనా పోయే పరిస్థితి కూడా ఉండదు. అటువంటి సందర్భంలో చూసుకుంటే ఇలాంటి తోపులాట కానీ అలాంటి ఇటువంటి సందర్భం ఎప్పుడు కూడా జరగలేదంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా మండిపాటు కూడా గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి చర్యలు కానీ ఇటువంటి పరిస్థితులు కానీ ఇంతవరకు కూడా రామతీర్థాలు ఎప్పుడు కూడా లేవంటూ చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా మరోవైపు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.